గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 180వ జయంతిని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి అనంతరంలోని శ్రీ సేవాలాల్ ఆలయ ప్రాంగణం వరకు గిరిజనులు శోభాయాత్ర నిర్వహించారు. భోగ్ పండారో కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్లు తమ అనుచరులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీధర్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడాన్ని హర్షించదగ్గ విషయమని కొనియాడారు. पूजा तर मंदिरात पुतवलेस आज गोर समाजाने सहाय्य सहाय्य 5% गावडी खरुचना बापू ओवडा सत्पदी कोई चाहिए येना मने वाले ना आपण सेवन आणि आचोम महाराज रोगचे अंग भोग भंडारो करेर छे कोई सुद्धा अंग पाच उल्लास पेरले बापू कचेरी पाच काढो सावकारे संबरी गणवलो बापू एक कळतोय का बापू वेला पैसे रुपये గెలిపించినటువంటి వారికి మనం కృతజ్ఞత భావంగా మనం ఆప్షనల్ హాలిడే అన్న డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మన గత పాలకులు అనేక మార్లు వారి ప్రభుత్వాన్ని విన్నవించుకున్న పెడచేవన పెట్టడం మనకు తెలుసు. కాబట్టి ఈసారి మన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆప్షనల్ హాలిడే ఇవ్వడం అనేది మన రాష్ట్ర చరిత్రలో ఒక అధ్యాయం. మనకున్నటువంటి స్టాంప్ ఏదైతే ఉందో స్టాంప్ మీద కూడా వారి ముఖం వచ్చేటట్టుగా మనం తీర్మానం చేసి పంపుదామని చెప్పేసి వారు చాలా స్పానుగా సంప్రదించడం, అలాగే నాకు ఇక్కడి విలువైన సమయాన్ని ఇచ్చి వారు చాలా కులంకుషంగా ఒక గంట సేపు మీ ఇద్దరు చర్చించడం జరిగింది. అందుకే చెప్తా ఉన్నా ఈసారి మనం అధికారికంగా జరిపాము. కాకపోతే దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలుగా మనం ఆలయ ప్రాంగణాన్ని డెవలప్ చేసుకున్నాం, కానీ ఒక్క శంకుస్థాపన చేసి గుడి పూజ చేసి ఈ పాటి కనుక మీరు గుడిని నిర్మించడం అయి ఉంటే